హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. కొత్త అవతారం ఎత్తబోతున్న ప్రదీప్ రంగనాథన్ ఎక్స్పెక్టేషన్స్ ని మించి పర్ఫామ్ చేసిన తెలుగు ఫిల్మ్స్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. పెద్ద మూవీ 9th నెట్ఫ్లిక్స్ లోకి రాబోతుండగా సేమ్ డే నెట్ఫ్లిక్స్ లో సింగీతం సినిమా కూడా రాబోతుంది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. సింగీతం బాక్సాఫీస్ దగ్గర అయితే ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. ఎపిక్ సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తూ ఉండగా సెప్టెంబర్ 3న రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఇదైతే చాలా మంచి డేట్. కృష్ణాష్టమి సందర్భంగా లాంగ్ వీకెండ్ కూడా కలిసి రాబోతుంది. చూడాలి బేబీ కాంబినేషన్ మరొకసారి హిట్ అవుతుందో లేదో. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ ని డైరెక్టర్ గా స్టార్ట్ చేసి హిట్స్ కొట్టారు. హీరోగా మారి 100 కోట్ల మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మారబోతున్నాడు పిఆర్. ఈ రోజు ఒక కొత్త సినిమాకి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ మొత్తం రివీల్ చేశారు. పోస్టర్ చూస్తే మంచిగానే అనిపించింది. ఇక రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ విషయానికి వస్తే గట్ట కుస్తీ 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. తమిళనాడులో 14 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటకలో 1,25,00,000, కేరళలో 55,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా 15 లక్షల వరకు కలెక్ట్ చేయగా ఇక ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు 20 కోట్ల పైన కలెక్ట్ చేస్తూ ఇప్పటికే సూపర్ హిట్ వరకు వెళ్లిపోయిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో 70 కోట్లయితే టార్గెట్ చేసింది. ఇక మన తెలుగు సినిమాల విషయానికి వస్తే రావ్ బహదూర్ ఓవరాల్ గా ఓవర్సీస్ లో వీకెండ్ కి $3,50,000 మార్క్ అందుకోగా ఇప్పుడు $500,000 కూడా వెళ్లబోతుంది. సత్యదేవ్ కి ఓవర్సీస్ లో ఇది ఫస్ట్ $500,000 ఫిల్మ్. ఇక నైజాంలో 2.25 కోట్లు, ఆంధ్రలో 1,80,00,000 కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 4 కోట్లకి చేరుకోగా షేర్ 1,96 లక్షల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 80 లక్షలు, ఓవర్సీస్ లో 3.2 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి వరల్డ్ గా 8 కోట్ల మార్క్ దాటగా షేర్ 3.9 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ బ్రేక్ ఇన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 7.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక నాగబంధం విషయానికి వస్తే రావ్ బహదూర్ కంటే పెద్ద నెంబర్సే పెట్టిందని చెప్పొచ్చు. వరుసగా 3వ సారి 4 కోట్ల మార్క్ అయితే దాటింది. సో 3 డేస్ కి తెలుగు స్టేట్స్ లో 8.3 కోట్ల గ్రాస్, 4.2 కోట్ల షేర్ అందుకోగా కర్ణాటక 1,35,00,000, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా 1.7 కోట్లు, ఓవర్సీస్ లో 1.4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటివరకు వరల్డ్ గా 12.8 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. షేర్ 6 కోట్ల మార్క్ దాటింది. మూవీ వరల్డ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో మరో 22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక మా ఇంటి బంగారం విషయానికి వస్తే మూవీ 17 డేస్ రన్ ని బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోగా మరొకసారి ఇండియాలో 1.7 కోట్ల గ్రాస్, వరల్డ్ గా 2 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. సో అలా ఇప్పటివరకు ఇండియాలో 58 కోట్ల వరకు గ్రాస్ అండ్ ఓవర్సీస్ లో 25 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయగా వరల్డ్ గా దాదాపు 93 కోట్ల వరకు గ్రాస్ ని 17 రోజుల్లోనే అందుకుంది. వరల్డ్ షేర్ 45 కోట్లకి దగ్గరగా వచ్చింది. అయితే 50 కోట్ల షేర్ మాత్రం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవర్సీస్ లో ఎక్కువ నెంబర్ రావడం ఒకటైతే అందులో పాసెస్ ఎనబుల్ చేయడం వల్ల షేర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో 40 కోట్ల పైన ప్రాఫిట్ తో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. ఈ ఇయర్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత అంత ప్రాఫిట్స్ తీసుకొచ్చిన సినిమా ఇదే అని చెప్పాలి. సో చూడాలి ఫైనల్ గా 100 కోట్లు కొడుతుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. లెనిన్ సినిమాకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.